దేవుని గొప్ప నామమున, ఆయన పరిశుద్ధ నామమున మరొక పునరుత్థాన దినమున ఎలాగున గ్యాదర్ అవ్వడానికి ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిని అనుభవించడానికి కృపనిచ్చిన మన దేవునికి ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నోరు తెరిచి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన వారం మనము యెహోవా మనయందు ఆనందించుట అనే అంశాన్ని చూసాం. ప్రభువు మనయందు ఆనందించుట అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. మనము దేవుని యందు ఆనందించుట, దేవుడు మనయందు ఆనందించుట అనే రెండు విషయాల్ని ఆలోచించాము. మనము ప్రభువునందు ఆనందించుట అనే విషయము మనకు బాగా తెలుసు, కానీ దేవుడు మనయందు ఆనందించాలంటే ఏం చేయాలి అనే విషయాలు లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఆ పాయింట్స్ గుర్తు చేస్తాను. గుర్తు చేసిన తర్వాత ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. పోయిన వారం మాట్లాడుకున్నాం మనము దేవుడు మనయందు ఆనందించాలంటే ఏం చేయాలి, ప్రభువు మనయందు ఆనందించాలంటే ఏం చేయాలి. ఒక 5 విషయాల గురించి మాట్లాడుకున్నాం. మొదటిది కొంచెం గుర్తు చేసే వాళ్ళు ఉంటే గుర్తు చేయండి, లేదంటే నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేనేమి ప్రశ్నలు అడగాలనుకోవట్లేదు ఈరోజు. ప్రభువు మనయందు ఆనందించాలంటే మొదటిది ఏంటి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుట యందు ఒకడు అతిశయించాలి. ఒకడు జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి లేదా ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దు, కానీ దేన్ని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అట్టి వాటి యందు నేను ఆనందించువాడు. దేవుని ఆనందం నువ్వు పరిశీలించి గ్రహించి దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి న్యాయములను, అదృశ్య లక్షణాలను పరిశోధించి తెలుసుకుంటూ ఉంటే, ఆయన జస్టిస్ అట్రిబ్యూట్స్ని, ఆయన మర్సీ అట్రిబ్యూట్స్ని గ్రహించి పరిశీలనగా తెలుసుకుంటూ ఉంటే, రోజు రోజుకి నువ్వు తెలుసుకునే కొద్దీ ప్రభువు నీ యందు ఆనందిస్తాడు. ఇది దేవుడు మన యందు ఆనందించే మొదటి విషయం మాట్లాడుకున్నాం. మీకోసం ఈ పత్రిక కూడా ఉంది, దీంట్లో కూడా మళ్ళీ అదే మెసేజ్ పెట్టాను, అది చూడండి ఒకసారి. మళ్ళీ లాస్ట్ వీక్ మెసేజ్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత రెండవ విషయం ఏంటంటే జ్ఞాన హృదయము అని రాస్తుంది. అనగా నీ హృదయము జ్ఞానం అనుసరించుట చూసి దేవుడు తన హృదయంలో ఆనందిస్తాడట. మన హృదయము జ్ఞానం అనుసరించుట, ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది డిసిట్ఫుల్ అనగా మోసం చేసేది అని మాట్లాడుకున్నాం. అలాంటిది జ్ఞానంతో నింపబడి హృదయంలో నూతన హృదయం చేత మనం నింపబడి హృదయము జ్ఞానం అనుసరించుట అనగా దేవుని యొక్క లెక్కలో, దేవుని యొక్క కొలమానంలో మన దినములు లెక్కించుకునేటప్పుడు దేవుని హృదయంలో సంతోషం ఉంటుందట. దేవునికి మహిమ కలుగునుగాక. మన దినాల్ని మనం లెక్క పెట్టుకోవడం, మన భాషలో మన లెక్కలో మనం లెక్క పెట్టుకోవడం కాదు, కానీ మన దినాలను దేవుని కొలతతో కొలవడం. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి వలె ఉన్నాయట. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. రాత్రి మనం 3 జాములు పడుకుంటాం. నార్మల్గా మనిషి ఒక రాత్రి 3 జాములు పడుకుంటాడు. అంటే దాదాపుగా 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్లీపింగ్ టైం. ఇందులో 3 జాములు ఉంటాయి. అందులో ఆ 3 జాముల్లో రాత్రి అందలి ఒక జాము అంటే 12 నుంచి 3 దాకా ఎటుపోయిందో కూడా తెలియదు. రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేపేటప్పుడు అంటాం అప్పుడే తెల్లారిపోయిందా అంటాం. రాత్రి ఎప్పుడో గడిచిపోయింది, అందులో ఒక జాము మర్చిపోయాం మనం. అది ఎలాగ మర్చిపోతామో దేవుని యొక్క లెక్కలో 1000 సంవత్సరాలు అలా ఉన్నాయట. ఆ 1000 సంవత్సరాల్లో మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మన ఆయుష్ కాలము దేవుని లెక్కలో ఏములకో వెళ్ళిపోతుంది. అలా చూసుకుంటే మన దినాల్ని మనం దేవుని లెక్కలో లెక్క పెట్టుకోవడం అనేది జ్ఞాన హృదయం కలిగి ఉండడం. దేవుని లెక్కలో మన హృదయం జ్ఞానం అనుసరించి మన దినాల్ని లెక్క పెట్టుకుంటూ ఉంటే మనకు ఎలా ఉంటుందంటే, సమయం లేదు, సమయం చాలా కొద్దిగా ఉంది,
ఇంత కొంచెం సమయంలో నేను దేవుని చిత్తాన్ని ఎలా చేయాలని చెప్పి దేవుని కోసం ప్రయాసపడతాం. అలా హృదయం జ్ఞానం అనుసరిస్తూ ఉంటే దేవుని హృదయంలో దేవుడు ఆనందిస్తాడట. సామెతల గ్రంథంలో ఆ మాట చదువుకున్నాం. ఇది సామెతలు 23:15 ఆ మాట రాస్తుంది. తర్వాత 3వ విషయం మాట్లాడుకున్నాం. 3వ విషయం, భయభక్తులు గల వారు కృప కోసం కనిపెడుతూ ఉంటే, కృప కొరకు వేడు వారి యందు దేవుడు సంతోషించి ఆనందించే దేవుడై ఉన్నాడు. ఇది కీర్తన 147:11 మాట్లాడుకున్నాం. 3వ దేవుడు మన యందు ఆనందించే 3వ అంశం 147 కీర్తన 11వ వచనం. ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ నేను మాట్లాడేది. ఆ తర్వాత ఇక మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు బలులు అర్పించడం కంటే, దహన బలులు, సమాధాన బలులు, రక్తం చిందించి అర్పణలు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన మాట వినేవాడిని బట్టి దేవుడు సంతోషించే దేవుడు. ఇది ఎన్నోది? 4 3 4. దేవునికి స్తోత్రం. ఈ లెక్క బాగా చెప్తాం. 4. ఓకే. ఇక 5వది చివరిది దిద్దుబాటు. అనండి ఒకసారి మాట. పునర్నిర్మాణం మరియు దిద్దుబాటు. విశ్వాసంతో కూడిన పునర్నిర్మాణం, దిద్దుబాటు అనేది దేవుడు సంతోషించే విషయం. ఇది జకర్యా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుకున్నాం. ఈ పేపర్లు దయచేసి బులెటిన్ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ జకర్యా 4:10 మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుంచి 10వ వచనం దాకా మాట్లాడుకుంటే, జెరుబ్బాబేలు చేతులు పునాదులు వేశాయి, జెరుబ్బాబేలు చేతులు వాటిని ముగిస్తాయి. అయితే పునర్నిర్మాణం అనండి ఒకసారి మాట. ఈ పునరుద్ధరణ, పునర్నిర్మాణం, పునరుజ్జీవం అన్నీ కూడా రీ అంటే తిరిగి జన్మించడం, రీబర్త్, పునర్జన్మ, పునరుత్థానం, పునరుజ్జీవం. ఈ మాటలు మర్చిపోవద్దు. బైబిల్ అంతా కూడా మరలా దేవుని తట్టు తిరుగుట, మరలా నూతన స్వభావం ధరించుకోవడం, మరలా దేవుని యొక్క సన్నిధికి చేరడానికి సంబంధించిన విషయాల్ని బోధిస్తూ ఉంది. పునరుత్థానం, పునరుజ్జీవం ఇవన్నీ కూడా. అయితే జకర్యా 4:10 మనం చూస్తాం, దేవుని యొక్క మందిరం భూమి మీద తిరిగి నిర్మించడం గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరం తిరిగి నిర్మించబడడం గురించి మాట్లాడబడతా ఉంది. అందులో విశ్వాసంతో కూడినటువంటి ఒక ప్రయత్నం, విశ్వాసంతో కూడిన పునర్నిర్మాణం, అది దేవుని దృష్టికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ పునర్నిర్మించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జెరుబ్బాబేలు అనబడుతున్న ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆయన చేతిలో నూలు గుండు ఉండుట, ఆయన చేతిలో విస్తారమైన ధనము, విస్తారమైన రిసోర్సెస్, సపోర్టర్స్, స్పాన్సర్స్, లేకపోతే విస్తారమైనటువంటి మనుషుల సహాయం, వ్యక్తులు సహకరించే మెజారిటీ అందరు నా వెనకాల వచ్చి నిలబడ్డప్పుడు సంతోషించట్లేదట. ఇవన్నీ కాదు కానీ, లేదా రాజాజ్ఞ తీసుకొచ్చాం, లీగల్గా మనం చాలా కరెక్ట్గా ఉన్నాం, వీటన్నిటిని బట్టి కాదట. కానీ దేన్ని బట్టట సంతోషించేది? దేవుని కన్నులు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దేవుని సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాల్లో దేవుడు సంతోషిస్తున్నాడు అని మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇంకా వీటి గురించి ధ్యానించకపోతే, వీటి గురించి ఆలోచించకపోతే, టేక్ టైం అండ్ స్టడీ అండ్ లెర్న్. దేవుడు నీయందు మనయందు ఆనందించేటట్లు చేసుకుందాం. ఆమేన్. దేవుడు మనయందు ఆనందించాడా, ఆయన దేశమునిస్తాడు. దేవుడు మనయందు ఆనందిస్తే ఆయన తను ఉద్దేశించిన మన డెస్టినేషన్కి మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతసేపు మనం సంతోషం, మన సంతోషమే కాదు, మన యందు దేవుడు ఆనందించడం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇకపోతే ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఇదంతా నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, నాకు ఇంకా అది ఫ్రెష్గానే ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. అయితే ఈలోపు ఇంకొక భూమి తిరుగుతూ ఉంది, విశ్వం కదులుతూ ఉంది, సమయం అయిపోతూ ఉంది. కాబట్టి ఇంకొక వారం వచ్చేసింది, ఇంకో వాక్యం చదువుకోవాలి, పోర్షన్ మారుతూ ఉంది. కాబట్టి పరిగెత్తాల్సిందే దాంతోపాటు. హల్లెలూయా. రైట్. ఇక ఈరోజు వాక్యాన్ని, ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ టు డైజెస్ట్, ఈజీ టు అండర్స్టాండ్ ఉండేలాగా గత కొద్ది కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నాం.
విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే ఈరోజు వాక్యం ఏంటంటే, పోయిన వారం ఏమో ప్రభు మన యందు ఆనందించడం మాట్లాడుకున్నాం. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. దేని గురించి అనండి ఒకసారి. కొన్ని మంచి మాటలు, చెవులకు ఇంపైన మాటలు వినపడ్డప్పుడు కొంచెం సంతోషం కలుగుతుంది. అభివృద్ధి చాలా మంచి మాట. అభివృద్ధి అనేది చాలా మంచి మాట. అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అవసరం. దీనికి సంబంధించి పౌలు గారి ఒక వర్షన్స్ కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం మన నుంచి ఎలాంటి అభివృద్ధిని కోరుతుందో, దేవుడు నువ్వు నేను అభివృద్ధి చెందితే ఆయన ఎలా సంతోషిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, తన సేవకుల అభివృద్ధి అందు ఆయన హల్లెలూయా అంటే దాన్ని కంటిన్యూ చేయడం కోసం ఎంతసేపు మాట్లాడాను. దేవుడు ఆనందించే, ఇది ఎవరు రాయలేదు నాకు. నేను అడిగాను, ఎవరన్నా మీకేదన్నా ఆనందించాడు, ప్రభువు మన యందు ఆనందించాడు అని మీకు ఎక్కడన్నా కనపడితే, మీ ధ్యానంలో, మీ అవగాహనలో, మీకున్న ఆ వాక్య పరిజ్ఞానంలో, మీ ఒకాబులరీ అంటంగా స్పిరిచువల్ ఒకాబులరీలో నుంచి ఇంకేదన్నా వచనం దొరికితే నాకు పంపించండి అన్నాను. కొంతమంది పంపించారు. దేవుడు వారిని బహుగా దీవించునుగాక, ప్రయత్నం చేసిన వారిని కూడా దీవించునుగాక. ఏదేమైనా కూడా సంఘంలో ఆత్మ సంబంధమైన సోమరితనం నశించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మొదటి మాటని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడట దేని యందు ఆనందిస్తాడు? తన సేవకుని అభివృద్ధి యందు ఆనందించే దేవుడు. అంటే దేవుడు మన యందు ఆనందించే ఏరియాస్ మాట్లాడుకున్నాం కదా. అయితే అందులో దేవుడు తన సేవకుడు లేదా మన యందు తన ప్రజలమైనటువంటి మన యందు ఆనందించే దేవుడు. ఎక్కడ ఆనందిస్తాడు దేవుడు అంటే, మందగా చాలామంది ఉన్నాం కాబట్టి ఆనందించట్లేదు, కొద్దిగా ఉన్నాం కాబట్టి ఆనందించట్లేదు, అభివృద్ధి చెందామా లేదా అన్నదాన్ని బట్టి ఆనందిస్తున్నాడట. తన సేవకుని ప్రాస్పారిటీ, ద ప్రాస్పారిటీ ఆఫ్ హిస్ సర్వెంట్, దాని యందు దేవునికి గొప్ప ఆనందం కలుగుతుందట. ఇక రెఫరెన్స్ ఎక్కడుందో చెప్పను, మీరే వెతికి దయచేసి మెసేజ్ పెట్టండి. పాస్టర్ గారు నేను చూశాను, ఎవరు ముందు పెడతారో చూద్దాం, అప్పటికే వచ్చేస్తుంది. ఇక కొంతసేపట్లో నా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెట్టకండి, ఆన్లైన్లో చూసే వాళ్ళు పెట్టుకునేయండి. దేవునికి స్తోత్రం. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. తన సేవకుని యందు దేవుడు ఆనందించే దేవుడు. అయితే దీన్ని పౌలు భాషలో మాట్లాడుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, లేకపోతే 11 నుంచి చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. అసలు అభివృద్ధి అంటే ఏంటో, దేవుడు దేని యందు మన అభివృద్ధిని కాంక్షిస్తున్నాడో, ఏ అభివృద్ధి గురించి బైబిల్ మనకి పదే పదే బోధిస్తూ మాట్లాడుతుందో, దేంట్లో అభివృద్ధి చెందాలో కొన్ని మాటలు మాట్లాడుకుందాం. గమనించండి ఒకసారి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను నీ యవనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండుము. నెక్స్ట్, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. 3. నెక్స్ట్ తర్వాత 15వ వచనం. ఇది అందరం కలిసి చదువుతాం అన్నమాట. 15వ వచనాన్ని కొంచెం గట్టిగా స్వరమెత్తి తెలుగులో చదవండి అందరం కలిసి. మాకు ఇంగ్లీష్ బైబిల్ ఉందనకుండా పైన చూసుకుంటా, స్క్రీన్ మీద చూసుకుంటా అందరం కలిసి తెలుగులో ఒక్క స్వరంతో చదువుదాం గట్టిగా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే ప్రాక్టీస్ సాధకము చేయుము. ఇంగ్లీష్లో సో దట్ యువర్ ప్రోగ్రెస్ మే బి ఎవిడెంట్ టు ఎవ్రీబడి. దేవుడు నీ అభివృద్ధి అనండి ఒకసారి మాట. ఓకే, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎంత అభివృద్ధి చెందారో అని అడిగామనుకోండి, మీరు ఎంత అభివృద్ధి చెందారని అడిగితే, పాస్టర్ గారు అవన్నీ ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మా పర్సనల్ విషయాలు, మా వ్యక్తిగత విషయాలు మీరు అడగకూడదండి అంటారు. విషయం ఏంటంటే, ఒకసారి ఎక్కడ అభివృద్ధి చెందాం, ఏ విషయంలో అభివృద్ధి చెందాం, అంతేకాదు ఇది పర్సనల్ విషయం కాదు, ఇది నా అంతర్గత విషయం కాదు, నా అంతరంగంలో చాలా ఎదిగానండి అంటే కుదిరేది కాదు. నీ అభివృద్ధి
నీ అభివృద్ధి యందు దేవుడు సంతోషిస్తున్నాడనేది ఎంత నిజమో నీ అభివృద్ధి నీ చుట్టూ ఉన్న వారందరికీ కనిపించాలి. ఆమె అనండి గట్టిగా. నీ అభివృద్ధిని బట్టి దేవుడు ఆనందించే విషయం అది. అనగా దేవుడు ఆనందించే 5 విషయాల తర్వాత 6వ విషయం, దేవుడు మన యందు ఎక్కడ ఆనందిస్తాడంటే తన సేవకుల, తన పిల్లల, తన జనముల అభివృద్ధి యందు దేవుడు ఆనందిస్తాడు. అయితే ఆ అభివృద్ధి అనేది దాచిపెట్టేది కాదు, మూచిపెట్టేది కాదు, లేకపోతే కనపడకుండా ఎక్కడో లోపల సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టేది కాదు. ఇది అభివృద్ధి అందరికీ కనపడాలి. మన దిగంబరత్వం అందరికీ కనపడదు. మనం వస్త్రాలు ధరించుకొని మన తెల్లని వస్త్రాలు అందరికీ కనిపించాలి. మరొకసారి, సంఘం యొక్క దిగంబరత్వం అందరికీ కనిపించేది కాదు. ఏముండాలి? సంఘం యొక్క ఏం కనిపించాలి? తెల్లని వస్త్రాలు, అనగా ఆ వధువుకి ఇవ్వబడిన ప్రకాశమానమును. కొంచెం ఏమైనా యాడ్ చేయండి. ఏమో పాస్టర్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియదండి, మీరు ఏ బైబిల్ చదువుతున్నారో కూడా మాకు తెలియదండి. ప్రకాశములు నిర్మలములునైనటువంటి సన్నపునార వస్త్రములు వధువునకి ఇవ్వబడ్డాయి. అవి ధరించుకొని అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాస్తుంది. ఈ నీతి క్రియలు ధరించుకొని తన్ను తాను సంఘము అలంకరించుకున్నప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అని అర్థం. ముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ మహోత్సవం యొక్క ముహూర్తం ఎప్పుడు కలుగుతుంది అంటే, సమయం ఎప్పుడు అనేది ఒక పర్టికులర్ డేట్ ఎప్పుడు నిర్ణయించబడలేదు. కానీ దాని యొక్క ముహూర్తం వధువు యొక్క సిద్ధపాటు మీద ఆధారపడి ఉంది. వధువు ఎప్పుడైతే తన్ను తాను తెల్లని వస్త్రాలతోనూ, వరుడిచ్చినటువంటి వస్త్రాలతోనూ, పరిశుద్ధ నీతి క్రియలు అనబడుతున్న వస్త్రాలు, ప్రకాశములు నిర్మలము అనండి ఒకసారి మాట, ప్రకాశములు నిర్మలము అయినటువంటి సన్నపునార వస్త్రములు ధరించుకున్నప్పుడు ఇక సిద్ధపరచుకున్నాం కనుక, అనగా మన సిద్ధపాటు, మన యొక్క అభివృద్ధి, లేకపోతే ఏది కనపడాలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అభివృద్ధి కనపడాలి. అభివృద్ధి అందరి ముందు తేటగా కనపడాలి. మరొకసారి 15వ వచనం చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు. వేటిని? 3 విషయాలు రాసున్నాయి అక్కడ. వీటిని అంటే ఒక రెఫరెన్స్ ఉంటుంది కదా దానికి. వీటిని మనస్కరించము. 3 విషయాలు బాగా వినండి ఒకసారి. ఎక్కడ అభివృద్ధి చెందారండి? అంతకుముందు పోయిన సంవత్సరం మాకు ఇల్లు లేదండి, ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కున్నామండి. పోయిన సంవత్సరం మాకు కారు లేదండి, ఈ సంవత్సరం కారు కొనుక్కున్నాం. పోయిన సంవత్సరం ఇది లేదండి, ఈ సంవత్సరం ఇది కొనుక్కున్నామండి. ఓకే, ప్రాస్పెరిటీ అంటే కేవలం డబ్బులు, వస్తువులు, అసెట్స్ లేకపోతే ఆ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు, లేకపోతే కేవలం ఆదాయ విషయంలో మాత్రమే అభివృద్ధిని చూస్తాం. కానీ దేవుని వాక్యము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే అనే మాట ఏదైతే పౌలు రాస్తున్నాడో, దైవజనుడు మరియు అపోస్తలుడు, అన్యజనులకు అపోస్తలుడు పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడిగా పిలువబడుతూ తన పరిచర్ని నెక్స్ట్ కొనసాగించే ఈ తిమోతికి హెచ్చరిస్తూ ఆ యొక్క ఏమంటామంటే వీలునవ రాసినట్టుగా రాస్తున్నాడు. ఇది నేను కోరుకున్నాను, ఇది నేను నీ నుంచి ఆశిస్తున్నాను, నువ్వు ఇది ఖచ్చితంగా నా నుంచి పాస్ చేయాలి. నా తర్వాత నువ్వు లీడ్ చేయబోయే ఆ యొక్క ఈ పరిచర్య నువ్వైతే మోసుకుపోతున్నావో ఆ పరిచర్య నేనైతే నా పరుగు కడముట్టించాను, నేనైతే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పని అయిపోయింది, ఇక నువ్వు బాధ్యత తీసుకోవాలి. అయితే బాధ్యత తీసుకునేవాడు ఎలా ఉండాలో చెప్తూ అందులో ఓ తిమోతి నా కుమారుడా, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండాలి. నీ అభివృద్ధి ఎలా ఉండాలంటే అందరికీ కనిపించాలి. ఎందుకంటే దేవుడు తన సేవకుని అభివృద్ధి యందు ఆనందించేవాడు. దేవుణ్ణి సంతోషపెట్టే అభివృద్ధి 3 వీటి యందు మనస్కరించు. అభివృద్ధి చెందునట్లు ఏం చేయాలి? మరి ఎలా అభివృద్ధి చెందాలంటే 3 విషయాలు రాస్తున్నాయి అక్కడ. ఆ 3 విషయాల గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ గమనించండి ఒకసారి. 3 విషయాలు. ఒకటి ఏం రాస్తుంది అక్కడ? దానికంటే ముందుంది. కాదు మళ్ళీ పెట్టమ ఒకసారి. 11వ వచనం నుంచి మొదటి మాట, మొదటి విషయం. నెక్స్ట్, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను నంబర్ 1 మొదటి విషయం అభివృద్ధి అంటే నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించవద్దు. యవనం అంటే ఏమై ఉండాలి? యవనం అంటే వాట్ అంటే ఆయన ఎందుకు యవనం బట్టి తృణీకరించొద్దు అంటున్నాడు? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. యవనం బట్టి తృణీకరించొద్దంటే
ఎవరు మాట్లాడలేదు. యవనం అంటే నీ యవనమును బట్టి ఎవరు తృణీకరించొద్దంటే అర్థం ఏంటి? కొద్దిగా యవ్వనేచ్ఛలను బట్టి మనం తృణీకరించొద్దు. ఆ రెండింటిని కలిపి చెప్పండి. యవ్వనమును బట్టి తృణీకరించొద్దు అంటే ఏమై ఉండొచ్చు? నువ్వు చిన్నోడివి, యవ్వనం అంటే చిన్నోడివి అని అర్థం. అంటే నువ్వు ఏజ్లో చిన్నోడివి కదా అని చెప్పి నేను తృణీకరించొద్దాం అనండి అన్నమాట. అరే పాపం వీడికి వయసు లేదు, వయసులో చిన్నవాడవు కాబట్టి నువ్వు తృణీకరించబడద్దు అంటే చిన్నోడికి ఏం తెలుసు? చిన్నోడి ఎమోషన్స్, చిన్నపిల్లవాడి యొక్క ఎమోషన్స్ కానీ వాడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, మెచ్యూర్ అయ్యాక మాట్లాడుకుందాం. అలా కాకుండా నీ యవనమును బట్టి యూ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ అని అర్థం. నీ వయస్సును బట్టి నిన్నెవరు తృణీకరించరాదు. ఎందుకంట దానికోసం ఏమేమి ప్రాక్టీస్ చేయాలో రాస్తున్నాడు. చదవండి ఒకసారి, ఏమేమి ఉన్నాయి అక్కడ. యవనం బట్టి తృణీకరించరాదు కాబట్టి ఏం చేయాలట? 1 మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత. విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసం ఎవడన్నా వస్తే అబ్బా నేను కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించాలి. మొదటిది మారాల్సిన ఏరియా ఎక్కడ అనండి గట్టిగా. మాట, అవసరాన్ని బట్టి కృపా సహితమైన క్షేమాభివృద్ధికరమైనటువంటి మాట మన నోట్లో నుంచి వస్తుంటే నోరు తెరిచి ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూడాలి. మాట్లాడుతూ ఉంటే చెవులు మూసుకొని పారిపోయేటట్టు కాకుండా, మాట్లాడుతూ ఉంటే తప్పించుకొని పోయేలా కాకుండా, మాట్లాడితే క్షేమాభివృద్ధికరమైనటువంటి మాట, కృపాసహితమైన మాట, అవసరమును బట్టి మాట్లాడే మాట, మాటలో అభివృద్ధి అనండి ఒకసారి మాట. సో మాటలో అభివృద్ధి చాలా ప్రధానమైనటువంటిది. ఓకే, ఒకవేళ గడిచిన సంవత్సరాలకు సంబంధించిన ఈ వారము లాస్ట్ వీక్కి సంబంధించిన ఆ తోరా పోర్షన్స్ని చదవకపోతే వినకపోతే దాదాపుగా 15 వీడియోలు పెట్టినట్టున్నా. అవన్నీ ఒకసారి వినండి. ఒకసారి మాటలు ఎంత ప్రధానమైనవో, మాటలు ఒక మనిషిని ఎంత ఎఫెక్ట్ చేస్తాయో, దేవుని యొక్క వాక్యం ఎంత వివరంగా దాని గురించి రాస్తుందో, వినబడుతుందో దాని గురించి వివరణ ఉంది. దయచేసి గమనించండి ఒకసారి. మొదటిది 3 విషయాలు రాస్తున్నాయి అభివృద్ధి గురించి. తిమోతి యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతూ వీటి యందు మనస్కరించుము, వీటిని సాధకం చేసుకో. నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నీ అభివృద్ధి అందరికీ కనపడడం కోసం వీటి మీద మీ మనస్కరించుము, వీటిని ప్రాక్టీస్ చేయి, వీటి మీద మనస్సు పెట్టు. వేరే దేని మీదనో కాదు, వీటి మీద మనస్సు పెట్టు అని చెప్తున్నాడు. ఇన్ని సంవత్సరాలైంది సంఘానికి వచ్చి, లేకపోతే ఇన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి అని చెప్తాం మనం. గమనించండి ఒకసారి. ఏం మారింది అని అడిగితే నంబర్ 1 మాట మారాలి. 1 మాట, 2 ప్రవర్తన మారాలి, 3 ప్రేమ చూపించే విషయంలో మార్పు రావాలి. నెక్స్ట్ 4వది విశ్వాసంలో. ఇవి 4 మారితే విశ్వాసులకు మాదిరిగా ఎవరన్నా సరే వెనక వచ్చిన వాళ్ళు ముందున్న నీ మాట తీరు చూసి నేను కూడా ఇలాగ ఉండాలనిపించాలి. మొదటి విషయం అభివృద్ధి, కనపడాల్సిన అభివృద్ధి ఎలాగంటే ఆ అభివృద్ధిని మెన్షన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీ యవనమును బట్టి యూ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. నీ వయస్సును బట్టి కాదు కానీ ఆత్మీయంగా అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. మన ఆత్మీయ అభివృద్ధి అనగా మన ఏ విషయాల్లో అభివృద్ధి అందరికి కనిపించే, అంతకుముందు బంగారం లేదు ఇప్పుడు బంగారం కనిపిస్తుంది, అంతకుముందు కారు లేదు ఇప్పుడు కారు కనిపిస్తుంది, అంతకుముందు ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు కనిపిస్తుంది. ఇవి అభివృద్ధి నేను కాదనను, ఇవన్నీ అవసరమే కాదనను, వీటిలో అభివృద్ధి చెందడం వద్దు అని నేను చెప్పను. కానీ ఇవి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుడు ఆనందించే అభివృద్ధి అవి కాదు. కానీ వాటికంటే ముందు వేరే ఉన్నాయి ఇంకోటి. వాటన్నిటి గురించి ప్రభు ఏం చెప్పారో తెలుసా? కొండ మీద ప్రసంగంలో యేసయ్య మాట ఏమని రాస్తున్నారు? దోస్ థింగ్స్ ఇవన్నీ కూడా యాడెడ్ అంటూ యూ అని రాస్తుంది. యాడెడ్ అంటూ యూ, అవన్నీ నీకు వచ్చి కలుసుకుంటాయట, అవన్నీ నీకు వచ్చి అతుక్కుంటాయట, అవన్నీ నీకు యాడ్ చేయబడతాయట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి అన్యజనులు విచారించినట్టు మీరు విచారించకండి. ఏనాటికి ఈడ ఆనాటికి చాలు. ఈరోజు విచారించిందా నువ్వు విచారించ, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు తెలుగులో అనుగ్రహించబడును అనుంది. ఇంగ్లీష్లో యాడెడ్ అంటూ యూ, మీకు యాడ్ చేయబడతాడు. ఒక్కొక్కటి వచ్చి నిన్ను కలుసుకుంటాయి. కారు లేదా కారు వచ్చి నిన్ను కలుసుకుంటుంది.
ఓకే, ఇల్లు లేదా ఇల్లు వచ్చి నిన్ను కలుసుకుంటుంది. నీకు అవసరమైనవన్నీ నీకు వెనకాల విచారించదగిన విషయాలు, ఈ లోకం విచారించే విషయాలన్నీ కూడా నీకు ఒక్కొక్కటిగా యాడ్ చేయబడుతూ వస్తాయి. కానీ నువ్వు విచారించాల్సిన, నువ్వు చింతించాల్సిన, ఆలోచించాల్సిన, మనస్కరించాల్సిన, సాధకం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే నీ అభివృద్ధి. ఆ అభివృద్ధిలో ఒకటి నీ ఆత్మీయ అభివృద్ధి, ఒకటి నీ మాట, 2 నీ ప్రవర్తన, 3 ప్రేమ, 4 ప్రేమ చూపిస్తే అన్కండిషనల్ లవ్. అన్నాడు ఒకసారి అన్నమాట. కండిషనల్ బాగా వినండి ఒకసారి. బేస్లెస్ హేట్రెడ్ అనే పర్సనాలిటీ నుంచి బేస్లెస్ లవ్ అనే ప్లేస్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేయడమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముందుకెళ్దాం. 3 విషయాలు రాస్తున్నాయని చెప్పాను కదా. మొదటిది నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించొద్దు. యూ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. ఏజ్ తక్కువ ఉన్నా ఎందుకు చిన్నోడి మాట పెద్దోళ్ళు వింటారు తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీ అంటే ఎంత వాక్యం ఉంది, ఎంత జ్ఞానం ఉంది కాదు, కానీ ఆ జ్ఞానము తనలో పనిచేసి తన మాట, తన ప్రవర్తన, తన ప్రేమ, తర్వాత తన విశ్వాసం, తన యొక్క విశ్వాసం ఎలా మారుతూ ఉందో ఇది గమనించబడుతున్నాడు. నెక్స్ట్ 2వ పాయింట్ రాస్తుంది అక్కడే. వీటి యందు సాధకం చేసుకోమని 3 రాస్తున్నాయి అక్కడ. 2వది ఏంటది? చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త, మాదిరిగా ఉండు, జాగ్రత్తగా ఉండుము అంటున్నాడు. మొదటిదేమో మాదిరిగా ఉండుమని చెప్పి, 2వదేమో జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. ఇక గమనించండి, ఇక్కడ చదువుట యందు 2, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండము. కేవలం వింటాం, తింటాం. ఆ తిన్నది, విన్నది ఎక్కడో చోట బయటికి వెళ్ళాలి కదా. ఎక్కడో ఒక చోట అది ఏమంటాం, మన శరీరంలో ఇమడాలి కదా. అది ఇమడాలంటే దానికి సరిపడిన యాక్టివిటీ ఉండాలి కదా. వాట్ ఈస్ ద స్పిరిచువల్ యాక్టివిటీ అంటే యెహోషువ గ్రంథంలో రాస్తుందండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటూ నేను నీకు తోడై ఉన్నానని చెప్తూ, దేవుడు తోడై ఉన్నాడు అని చెప్తూ, అక్కడ ఏమనుందంటే నీవు చదువుతున్న ఈ గ్రంథం ఏదైతుందో దీన్ని బోధించక నీవు తప్పిపోవద్దు అంటాడు. అంటే ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి మీరు ఎక్కడైనా సరే దేవుని వాక్యం బోధించేటప్పుడు గమనించిన, అతడు గొంతెత్తి లేదా నోరెత్తి లేదా నోరు తెరిచి అని రాస్తుంటారు. వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ మౌత్, వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ స్పీచ్ టు ప్రైజ్ గాడ్, టు టీచ్, టు ట్రైన్ అబౌట్ హిస్ గుడ్నెస్. ఆయన మంచితనమును గురించి, ఆయన గురించి ఏం నేర్చుకున్నామో చెప్పాలి, మాట్లాడాలి. ఏమన్నా అర్థమవుతుందని మాట్లాడేది? చదువుతున్నాం, వాటిని గ్రహించి తెలుసుకుంటున్నాం, తెలుసుకున్న దాన్ని ఎక్కడో చోట మాట్లాడాలి కదా. ఒక స్నేహితునితోనో, ఒక పొరుగువాడితోనో, పొరుగు వాళ్ళు మనం చెప్పే మాట వినకపోవచ్చు గాక, అట్లీస్ట్ వాళ్ళు వినదగిన మనం నేర్చుకున్నది చెప్పడానికి ఏదో ఒక మార్గం వెతకాలి. వాళ్ళకి దేవుని మంచితనము, దేవుని అందలి భయభక్తులను గురించి ప్రకటించడానికి ఏదో ఒకటి మాట్లాడడానికి దారి ఎతకాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఏదో ఒక దారి ఉంది. పొరుగు వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, సంఘంలో కావచ్చు, మాట్లాడడం అది కూడా చదువుట యందు దేవుని వాక్య విషయంలో. వాక్య జ్ఞానం ఏమైనా పెరిగిందా, లేకపోతే దేవుని ప్రత్యక్షతల జ్ఞానం ఏమైనా పెరిగిందా అనేది 2వ విషయం ఇక్కడ. ఓకే, వీటి యందు మనస్కరించి వీటిని సాధకం ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మొదటిది, యూ షుడ్ నాట్ బి రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. నీవు యవ్వనస్తుడు కాబట్టి తృణీకరించొద్దు. అందరూ కూడా అంగీకరించదగిన పౌలు గారి యొక్క నెక్స్ట్ సక్సెసర్, లేకపోతే పౌలు గారి అపోస్తలుడైనటువంటి అన్యజనులకు అపోస్తలుడైన పౌలు గారి వారసుడు అని చెప్పే విధంగా నీ యవ్వనాన్ని బట్టి తృణీకరించకు. తిమోతి పౌలు గారి వారసుడై ఉంటే ఇక్కడ మీరు వెళ్ళి ఒకవేళ మీరు అనుసరించే విధానాలు, ద వే హౌ యూ రెస్పాండ్, హౌ యూ మీ ప్రార్థనలో కూర్చునే విధానం కావచ్చు, లేకపోతే మీరు మోకరించే విధానం కావచ్చు, లేకపోతే వాక్యం చదివే విధానం కావచ్చు, వాక్యం ఇతరులతో షేర్ చేసుకునే విషయం కావచ్చు, ఇవన్నీ చూస్తారు కదా. చూసి ఏ సంఘం మీరు అని అడగరా? మీరు ఏ సంఘస్థులు అని అడగరా?
దేవునికి స్తోత్రం. అదేంటండి, అదే సంఘంలో వేరే వాళ్ళు ఇలా కనిపించారు, మీరేంటి ఇలా ఉన్నారు అంటే ఎవరికి అవమానం, ఎవరికి ఇబ్బంది, ఎవరికి మనం యూనో సంఘంలో ఒక వ్యక్తి సంఘమునకు ఉన్నటువంటి కట్టడను అనుసరిస్తుంటే సంఘంలో నాయకత్వం మాట్లాడడానికి, నోరు తెరిచి మాట్లాడడానికి మాటకి సపోర్ట్ దొరుకుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఒక 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 డిసిప్లైన్డ్ ఒక యాక్షన్ ఉందనుకోండి, ఒక కట్టడ పెడితే దాన్ని అనుసరించారనుకోండి, అనుసరిస్తే ఏమవుద్దంటే మాట్లాడేవాడికి నోరు తెరిచి మాట్లాడేటప్పుడు ధైర్యం వస్తుంది. మనకి మాటకి సపోర్ట్ ఇస్తున్నాం మనం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. చూడండి ఒకసారి. అలాగే మొదటిదేమో యవ్వనమును బట్టి తృణీకరించనీయకము. రెండోది అది అవన్నీ యవ్వనం దాంట్లోనే వస్తాయి. నెక్స్ట్ రెండోది ఏంటి? దేవుని వాక్యం విషయంలో చదువుట, బోధించుట, హెచ్చరించుట. దేవుని వాక్యమును ధ్యానించే విషయంలో, చదివే విషయంలో నెగ్లెక్ట్ చేసే విషయం కాదు ఇది. దేవుని వాక్యం చదివే పద్ధతి నెగ్లెక్ట్ చేసే విషయం కాదు, ఆప్షనల్ విషయం కాదు అది. ఓకే, వాక్యము చదువుట, ధ్యానించుట, దాంట్లో ఉండడం అనేది అనగా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి అన్నట్టు ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనాల మాట. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి అంటే క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధి ఎప్పుడు సాధ్యం అంటే అందరూ ఒక వాక్యాన్ని, ఒక ఉద్దేశం, ఒక జ్ఞానం, ఒక విశ్వాసంలోకి వచ్చినప్పుడే అది సాధ్యం. అర్థమైందిగా నేను మాట్లాడేది? మరొకసారి చెప్తాను ఈ మాట. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి సంఘ క్షేమాభివృద్ధికి మూలమై ఉంది. అందుకే దేవుడు తన సేవకుల అభివృద్ధి యందు ఆనందించేవాడు. దేవుడు ఎందుకు ఆనందిస్తాడంటే నువ్వు ఒక్క అభివృద్ధి చెందడం వల్ల సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధికి అది మూలమవుతుందన్నమాట. శరీర క్షేమాభివృద్ధికి అది కారణమవుతుంది. గమనించండి ఒకసారి. ఇక మూడో విషయం రాస్తుంది అక్కడ. ఏంటా మూడో విషయం? చెప్పండి. ఒకటి, యవ్వనమును బట్టి తృణీకరించనీయకము. రెండు, చదువుటయందు జాగ్రత్తగా ఉండుము. చదువుట, బోధ, హెచ్చరిక. నెక్స్ట్ మూడోది ఏంటి? పెద్దల హస్త నిక్షేపము పెద్దల హస్త నిక్షేపం వలన ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న ప్రత్యేకమైన ఒక కృపా వరం ఏదో ఒకటి దేవుడు పెట్టాడు కదా. ఆ వరమును అలక్ష్యం చేస్తే నువ్వు అభివృద్ధి చెందవు. నీ ఆత్మీయ అభివృద్ధిని సూచించే మూడు విషయాలు ఇవి. పౌలు తిమోతికి చెప్తున్న ఆత్మీయ అభివృద్ధికి సంబంధించిన దేని యందు దేవుడు ఆనందిస్తాడో తెలియజేసే మూడు విషయాలు గమనించండి. మొదటిది, యవ్వనమును బట్టి తృణీకరింపబడొద్దు నువ్వు. రెండవది, వాక్యం చదవడం, బోధించడం, హెచ్చరించే విషయంలో ఎప్పుడు ఆగొద్దు. ఎవరో ఏదో ఆపారు, ఎవరో ఏదో అడ్డం చెప్పారు, ఎవరు ఆపినా ఎవరు ఆగినా ఇది ఆగేది కాదు. వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది. యెహోవా స్వరం, యెహోవా వాక్యం బలమైనది, ఆయన వాక్యం శక్తి గలది, ఆయన వాక్యము అగ్ని వంటిది, ఆయన వాక్యము సుత్తి వంటిది, ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తేది. ఆ వాక్యం చదవడం, వినడం, ధ్యానించడం, హెచ్చరించడం, మాట్లాడడం కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఏది ఆపకూడదు. సో ఆపకుండా ఎదురాడుతూ కొనసాగే విషయం అది. ఆ కొనసాగుతున్నంతసేపు మనం అభివృద్ధిలో ఉంటాం. ఇక మూడవ అభివృద్ధి ఏంటంటే దేవుడు నీలో పెట్టిన స్పెషల్ వరం, కృపావరం. నీకు మాత్రమే వచ్చేది, నీకు మాత్రమే తెలుసది, నీవు మాత్రమే చేయగలిగినటువంటి పనిని అలక్ష్యం చేసి ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఓకే సాక్ష్యం చెప్తున్నాం, సాక్ష్యం చెప్పేటప్పుడు కొందరు సాక్ష్యం చెప్పడం మానేశాం. ఎందుకు సాక్ష్యం చెప్పలేదంటే నేను సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరో కామెంట్ చేశారు. ఎవరో కామెంట్ చేసిన కామెంటు దేవుడు నీలో చేసినటువంటి ఆ సాక్ష్యమును బయటికి ప్రకటించేది. ఏది గొప్పది ఇక్కడ? ఒక మనిషి చేసిన ఒక తుచ్చమైన లేకపోతే తక్కువ అవగాహన కలిగినటువంటి ఒక మనిషి జ్ఞానంతో చేసినటువంటి ఆ మూర్ఖత్వంలో కలిగిన ఒక కామెంట్ దేవుడు చేసిన మేలును చెప్పకుండా ఆపేస్తుందా? వరమును నిర్లక్ష్యం చేయొద్దు. నీకు మాత్రమే ఉన్న స్పెషల్ వరం ఏదైతే ఉందో ఆ విషయంలో ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఆటంకంగా ఉన్నా, ఏ ఆటంకం వచ్చినా దాన్ని అధిగమించి వరమును అలక్ష్యం చేయకుండా ముందుకెళ్ళాలి. వీటి యందు మనస్కరించుము. వీటిని చెప్పాలి ఒకసారి. మన అభివృద్ధి యందు దేవుడు చెప్పాలి ఒకసారి. మన అభివృద్ధి యందు దేవుడు
ఆనందించేవాడు. మన అభివృద్ధి అందు దేవుడు ఆనందించేవాడు. మన అభివృద్ధి ఎక్కడుంది అని అంటే ఈ 3 విషయాల్లో ఉంది. దయచేసి ఈ మాటల్ని జస్ట్ ఊరికే విని వదిలే బాగున్నాయండి, చాలా బాగా చెప్పారు అనకుండా కొద్దిగా ఇంటికి వెళ్ళి దాటి మీద కూర్చోండి ఒకసారి. నేను ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఇంకో విషయం చెప్తాను, రెండవ విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా ఇంకో 3 విషయాలు చెప్పాలి. నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. అన్ని విషయాల్లో వర్ధిల్లడం అనేది మనకు ఆశ అయితే, అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి సంబంధించిన ఆశ నెరవేర్చే దానికి సంబంధించిన స్విచ్ ఎక్కడుందంటే నీవు ఆత్మలో వర్ధిల్లడం. నీవు ఆత్మలో వర్ధిల్లడం. ఆ ఒక్కొక్క దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒక 3 విషయాలు రాస్తున్నాయి అక్కడ. అభివృద్ధి, వర్ధిల్లుట, ప్రాస్పెరిటీని గురించి తెలియజేసే 3 అంశాలు ఉన్నాయి. ఇదే క్రొత్త నిబంధన, ఇదే వాక్యంలో 3 విషయాలు రాస్తున్నాయి. ఒకటి 3 John 2 verse, ప్రియుడా నీ ఆత్మలో నువ్వు ప్రాస్పర్ అవుతున్న కొద్దీ నీవు అన్ని విషయాల్లో ఏం జరుగుతుందమ్మా అదంతా అదెవరు పెట్టారు? వర్ధిల్లుచు. ప్రియుడా ఏం చేస్తున్నావా? అదెందుకు ఓపెన్ చేసినావు? అది క్లోజ్ చేయి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో విషయం ఏంటంటే, ఎక్కడున్నాం మనం? 3వ యోహాను పత్రిక 1వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి, మొదటిది సత్యమును అనుసరించి నడుచుకొనుట అనే దానికి సంబంధించిన ఇది దేవుని యొక్క ఉద్దేశంలో పౌలు భాషలో లేకపోతే యోహాను భాషలో చెప్పబడుతున్న అభివృద్ధి, వర్ధిల్లుట, ప్రాస్పెరిటీ. ఈ ప్రాస్పెరిటీ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమని రాస్తుందంటే, నీవు ముందు ఆత్మలో వర్ధిల్లు, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడము. ఈ వచనము మనకి యేసు ప్రభు మాటలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. మొదట దేవుని నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు యాడ్ చేయబడను. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు యోహాను. యేసు ప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు అని ఎంచబడుతున్న నేను, అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని తను తాను ప్రకటించుకుంటున్నటువంటి యోహాను మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే ప్రాస్పర్ అనగా ఆత్మలో అభివృద్ధి చెందుతున్నట్టు అర్థం. నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఇది ఒకటి. రెండవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను ఫాస్ట్గా. ఇంకోటి చదవండి ఒకసారి. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు మాట్లాడుతున్న ఇంకో వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. 13వ వచనం. 13 లేదా ప్రాస్పెరిటీ ఇన్ ఫెయిత్ అని ఉందా ఇక్కడ? విశ్వాస విషయంలో అభివృద్ధి అనే మాట. ఒక్క నిమిషం.
అమ్మా 1:3 చూడు. సారీ, 2వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎందుకు తెస్సలోనికా విషయంలో, తెస్సలోనికా సంఘస్థుల విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, ఏదనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీరు చాలా అభివృద్ధి చెందుతున్నారు విశ్వాసంలో. ఓకే, చూడండి ఒకసారి. ఇందాక యోహాను పత్రికలో చదువుకున్నాం, మీరు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. అది కూడా ఒక విశ్వాసాన్ని కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. 3వ యోహాను పత్రిక 2వ వచనం ఇందాక చదివాం కదా, అక్కడ ఒక వ్యక్తిని కోట్ చేస్తూ, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు, నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో నువ్వు సుఖంగా వర్ధిల్లాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఇక్కడ కూడా తెస్సలోనికా సంఘస్థులను కోట్ చేస్తూ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీ విశ్వాస విషయంలో మీరు చాలా బహుగా అభివృద్ధి చెందుతున్నారు. ఆత్మలో వర్ధిల్లుట అనే మాటకేమో సత్యములో వర్ధిల్లుట అని అర్థం, సత్యమును అనుసరించుట అని అర్థం. 3వ యోహాను పత్రిక 3వ వచనం 2వ వచనంలో సత్యమును అనుసరించుట, ఆత్మలో వర్ధిల్లుట ఒకటైతే, అంటే సత్యములో వర్ధిల్లుట అన్నమాట. రెండవది విశ్వాసంలో వర్ధిల్లుట రెండోదైతే, మూడవది కొలస్సీ పత్రిక 1వ చూడండి ఒకసారి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఇది చదువు ఒకసారి. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి. చూడండి ఒకసారి మాట కనిపించింది అన్నమాట. సత్కార్యంలో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. యాక్చువల్గా అయితే ఈ మూడింటిని చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఒకటి, సత్య ప్రవర్తన కలిగి ఆత్మలో వర్ధిల్లుట ఒకటైతే, అంటే సత్య విషయంలో వర్ధిల్లుట. రెండవది విశ్వాస విషయంలో వర్ధిల్లుట. విశ్వాసము అనంటే ఒకసారి మాట, ఒక్కసారి నాకు జవాబు చెప్పండి. విశ్వాసంలో వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? విశ్వాసంలో అభివృద్ధి చెందడం అంటే అర్థం ఏంటి? ఊరికే కాదట, విశ్వాస విషయంలో మీరు మహాభివృద్ధి చెందారంటున్నాడు తెస్సలోనికా సంఘస్థులతో. ఇక్కడ కొలస్సీ సంఘస్థులతో చెప్తూ మీరు దేవుని జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందారంటున్నాడు. దేవుని విషయమైన జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందారంటున్నాడు. ఓకే, కొలస్సీ సంఘము, తెస్సలోనికా సంఘము, ఆ యొక్క గాయు, ఆ యొక్క యోహాను ఎవరి గురించి రాస్తున్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఇండివిజువల్ విశ్వాసి. ముగ్గురు కూడా విశ్వాసులే, ముగ్గురు కూడా సంఘానికి సంబంధించిన వారే. ఈ ముగ్గురు గురించి మాట్లాడుతున్నప్పుడు 3 విషయాల అభివృద్ధి పర్టికులర్గా మెన్షన్ చేయబడతా ఉంది. దేవుని విషయమైన జ్ఞాన విషయంలో మహాభివృద్ధి చెందాలి. దేని విషయంలో? దేవుని గురించిన జ్ఞానం ఏదైతే ఉందో దాంట్లో అభివృద్ధి చెందాలి. అప్పుడు నాకు అంతే తెలుసు దేవుడు, ఇప్పుడు నాకు దేవుని జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతాం? దేవుని జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతాం? మరొకసారి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. దేవుని గురించిన జ్ఞానము నీకు ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ వాక్యం. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అదృశ్యుడై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యము ఆయన అదృశ్య గుణాతిశయాలు, ఆయన అదృశ్య లక్షణాలని మనకి ప్రకటిస్తుంది, బోధిస్తుంది. వాటిని తెలుసుకునే విషయంలో, వాటిని గ్రహించే విషయంలో మనకేం కావాలట? అభివృద్ధి కావాలంటున్నాడు. దేవుని విషయమైన జ్ఞాన విషయంలో అభివృద్ధి ఒకటి. మూడవది అది. దానికంటే ముందేం మాట్లాడుకున్నాం? మరి విశ్వాస విషయంలో అభివృద్ధి అంటే, విశ్వాస విషయంలో ఎలా అభివృద్ధి చెందుతాం? విశ్వాస విషయంలో అభివృద్ధి. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఒక్కసారి చూడండి ఒకసారి. అబ్రహాము విశ్వసించాడట. అబ్రహాము ఎంత విశ్వసించాడంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని తెలిసి, ఆ వాగ్దానము చేసిన వాడే ఈ కుమారుని అర్పించుము అని చెప్తే, ఆయన చెప్పింది నేను చేస్తాను అనండి ఒకసారి మాట.
దానివల్ల ఏ నష్టం జరిగినా ఏ కష్టమైనా ఆయనే చూసుకుంటాడు, నాకు అనవసరం, ఆయన చెప్పాడు చేస్తానంతే. దాన్ని ఒక గ్రహింపుతో కూడిన జ్ఞానంతో కూడినటువంటి విశ్వాసంతో ఆయన తీసుకెళ్ళి అర్పించి మృతులలో నుండి తన కుమారుని పునరుజ్జీవుడిగా తెచ్చుకున్నాడట. ఆమేన్. మృతులలో నుండి తన కుమారుణ్ణి సజీవుడిగా తెచ్చుకున్నాడట. మృతులను సైతం లేపగల దేవుడు అని నమ్ముతున్నాడట. ఇది చనిపోయినా తిరిగి, అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే పైనుంచి కిందికి దూకేసి దేవుడు నన్ను ఎత్తిపట్టుకుంటాడు అది నమ్మమని చెప్పట్లేదు. దేవుడు నీకు ఏం చేయమని ఆజ్ఞాపించాడో, ఏది నీకు ఆజ్ఞగా ఉందో ఆ ఆజ్ఞ దాన్ని విశ్వాసంతో అనుసరించుట, నమ్మకంగా అనుసరించడం గురించి అనగా విశ్వాస విషయంలో మహాభివృద్ధి తెస్సలోనిక సంఘం. సత్యం అనుసరించే విషయంలో యోహాను ఎవరి గురించి అయితే రాస్తున్నాడో పర్టికులర్గా ఆ వ్యక్తి, ఒక వ్యక్తి ఆయన, ఓకే, ఆయన పేరేంటో కనుక్కొని ఆయన పేరు రాయండి, నాకు ఆయన పేరు పంపించండి, ఏదో కొంచెం వర్క్ చేయండి, హోంవర్క్ చేయండి కొద్దిగా. తర్వాత ఆయన ఎవరి గురించి రాశాడో ఆయన పేరు పంపించండి. తర్వాత ఇంకొకటి కొలస్సీ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడేమన్నా వస్తుంది, దేవుని విషయమైన జ్ఞాన విషయంలో మీరు మహాభివృద్ధి చెందారు. అందరం లేచిపడదాం ఒకసారి, అందరం లేచిపడదాం ఒకసారి. దేవుడు మన అభివృద్ధి అందు ఆనందించే దేవుడు అనండి ఒకసారి మాట. దేవుడు నా అభివృద్ధిలో ఆనందించే దేవుడు. బండబారిన మొద్దుబారినటువంటి హృదయాలు మేము వినము, మేము నేర్చుకోము. యూనో, నిన్న స్త్రీల గుడికి ఎంతమంది ఉన్నారు? 1 2 3 పురుషులు ఎత్తకండి. స్త్రీల గుడికలు ఉన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. మీరు నేర్చుకున్న పదం ఏంటి నిన్న? అక్షరం లామెద్ అనండి ఒకసారి. హీబ్రూలో లామెద్ అనేది 1 ఆల్ఫబెట్. ఎన్నో ఆల్ఫబెట్ అది? 12th ఆల్ఫబెట్. లామెద్ అనే మాట లమాద్ అనే పదం నుంచి వస్తుంది. లమాద్ అంటే ఏంటో తెలుసా? లమాద్ అంటే లర్నింగ్, నేర్చుకుంటా అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనండి ఒకసారి. నేర్చుకుంటా, లర్నింగ్. ఈ లర్నింగ్ అనేది జీవితకాలపు ప్రాసెస్. అది నీకు 100 ఏండ్లు వచ్చినా 120 ఏండ్లు వచ్చినా మళ్ళా కూర్చొని నేర్చుకుంటూ కూర్చోవాల్సిందే. ఈ నేర్చుకోవడం గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఓకే, ఒక చిన్న విషయం చెప్తాను. క్రైస్తవ విశ్వాసం ఏమంటుందంటే, ఇక మనము ఆయన వచ్చాక ఇక మనకేం పని లేదు, ఇంకా ఆయన వచ్చాక మనకేం పని లేదు. బాగా వినండి ఒకసారి. పరలోకం వెళ్ళాక ఓన్లీ స్తుతులు చెప్పడం మాత్రమే అని మనకు చెప్పబడింది, అలా అదే నమ్ముతున్నాం. ఓకే, బాగా వినండి ఒకసారి. సమరయ స్త్రీ ఏమంటుంది? క్రీస్తు ప్రభుత్వం, క్రీస్తు వచ్చి ఏం చేస్తాడని చెప్తుంది. క్రీస్తు వచ్చాక మేము ఇక స్తుతి చెల్లిస్తాం అని చెప్తుంది ఆమె. ఏమన్నది ఆమె? అంటే క్రీస్తు వచ్చాక ఆయన మళ్ళీ బోధించడం ప్రారంభిస్తాడు అని అర్థం. బైబిల్ ప్రకారం ఆమెకు ఆ విషయం ఎలా తెలుసు అంటే, దాన్ని యూదుల దగ్గర నేర్చుకున్న విషయం అది. ఓకే, జూయిష్ పర్స్పెక్టివ్లో నేర్చుకునే విషయం అది. క్రైస్తవ పర్స్పెక్టివ్కి జూయిష్ పర్స్పెక్టివ్కి చాలా తేడా ఉంది. అయితే పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఆయన వచ్చాక కూడా బోధించే అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఆయన వచ్చాక కూడా ఇంకా బోధిస్తాడు. సమరయ స్త్రీ ఏ మాట చెప్తుందో అది ఉట్టి మాట ఏం కాదు, ఆమె మహాజ్ఞానంలో చెప్తుంది ఆ మాట. ఆమెకి ఆత్మ సంబంధంగా చాలా విషయాలు తెలుసు ఆమెకి. క్రీస్తు వచ్చి మాకు ఇవన్నీ బోధిస్తాడు. ఇవన్నీ ఆయన అనగా ప్రభువు వచ్చిన తర్వాత, రెండోసారి ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన టీచర్గా బోధిస్తూనే ఉంటాడు. ఇంకా ఆయన బోధించేదాకా ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము కూర్చొని ఏదో మాకు దోచిన మా మట్టి బుర్రలకి మేము గ్రహించిన, మేము అర్థం చేసుకున్న ఏవో 4 మాటలు చెప్తాం అంతే. చెప్పి ఆయన టీచింగ్కి, ఆయన క్లాస్కి అప్పగించేస్తాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో లమాద్ అనే మాటకి లర్నింగ్, నేర్చుకుంట. లమాద్ అంటే లర్నింగ్. లమాద్కి ముందు తవ్ అని యాడ్ చేస్తే తాల్మీద్ అవుతుంది. తాల్మీద్ అంటే చెప్పండి, స్టూడెంట్, శిష్యుడు. యేసు ప్రభు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు అంటే, ఆయన బోధకుడు అవడానికి బాప్తిసం తీసుకున్నాడు. మనం ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? ఆయన శిష్యులు అవడానికి బాప్తిసం తీసుకున్నాం. ఈ లమాద్, తాల్మీద్ అనే మాటలు మన నుంచి వెళ్ళిపో. లర్నింగ్ ఈజ్ ఆల్వేస్, ఇది ఎప్పటికీ ఉండేదే. నిరంతరం మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆమె అన్నది గట్టిగా, నిరంతరము కూడా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నేర్చుకొనుట అనేది ఆపేసేది కాదు అని, అది కూడా దేవుని విషయమైనటువంటి జ్ఞానము నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన వాక్యం నుంచి నేర్చుకుంటాం. రెండవది, సత్యము ఏదైతే మనకి ప్రకటించబడుతుందో సత్యమును అనుసరించి నడుచుకుంటా.
నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఓ విశ్వాసి, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావని నాకు అర్థమైంది. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో సుఖముగా వర్ధిల్తావు నువ్వు. ఒకటి. నెక్స్ట్ తర్వాత విశ్వాస విషయంలో అభివృద్ధి. అంటే దేవుడు ఏ ఆజ్ఞ అయితే నాకు ఇచ్చాడో, దేవుడు నన్ను ఏదైతే చేయమని కోరుతున్నాడో, ఏదైతే నాకు చెప్పబడుతుందో దాన్ని నేను అనుసరించే విషయంలో రోజు రోజుకి ఆయన లాస్ట్ ఫైనలీ అప్పుడు కుమారుని అర్పించినప్పుడు దేవుడు అబ్రాహాముతో అన్నాడట, దేవునికి భయపడువాడవని ఇప్పుడు అర్థమైందట. ఎప్పుడన్నాడు? కుమారుని అర్పించే టైంకి 135 ఏళ్ల వయసు అప్రాక్సిమేట్లీ. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు అర్థమైంది నాకు, దేవునికి నువ్వు భయపడు. పరలోకం చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి భయపడువాడవని ఇప్పుడు అర్థమవుతుంది మాకు. దేవునికి స్తోత్రం. మనల్ని చూసిన దేవుడు మనల్ని ఏమంటాడు? మనము అశాశ్వతమైన లేకపోతే మన ఫోకస్ని, మన దృష్టిని సత్య విరుద్ధమైన ఏవైతే ప్రస్తుతం కనపడే విషయాల మీద దృష్టి పెడుతూ మన అభివృద్ధిని కొనసాగించలేము. నేను ఈ మాటలన్నీ చెప్పడం వెనకాల నాకున్న ఒకే ఒక ఉద్దేశం, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి పౌలు కోరుకున్న ఈ 3 విషయాల్లో అభివృద్ధి చెందిన వారై ఉండాలి. ఆమేన్. ఒక్కసారి మీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు అభివృద్ధి చెందుదువుగాక అని ఆశీర్వదించండి ఒకసారి. నువ్వు బహుగా అభివృద్ధి చెందుదువుగాక. అగో సత్యకి ఎవరు చెప్పట్లేదు. నీవు బహుగా ఓకే ప్రాస్పర్. పౌలు కోరుకున్న లేకపోతే దేవుడు ఏ ఆనందం మన యందు ఉంచుతాడో, మన అభివృద్ధి యందు ఆనందించే దేవుడు. మిగతా విషయాలన్నీ వస్తాయండి, డబ్బులు వెనకాల వస్తాయి, బంగారము వెండి ఇవన్నీ మన వెనకాల వస్తాయేమో, కానీ దేవునికి స్తోత్రం, దేవుడు మన నుంచి కోరుకునేది అభివృద్ధి కోసం సాధకం చేయవలసింది. సాధకము మనస్కరించుట, ఇది మన పని. ఏమి మనస్కరించామండి, ఏది సాధకం చేయమండి, మేము అభివృద్ధి చెందాలంటే కష్టం అండి. బాగా నిండి ఒకసారి, ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత ఇంధనం పోస్తే అంత ప్రయాణం, ఎంత ఇంధనం పోస్తే అంత ప్రయాణం, ఎంత నేర్చుకుంటే అంత అభివృద్ధి. మేము ఇంతే నేర్చుకుంటాం, మేము ఇంతకంటే ఒక్క అడుగు కూడా వేయం. ఐఎమ్ వెరీ సారీ, 1/2 లీటర్ పెట్రోల్ పోసి 500 కిలోమీటర్లు అంటే ప్రయాణం చేయలేం. తలను వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నాకు అభివృద్ధి కలుగజేయునుగాక. పరిశుద్ధాత్ముడు ఆ అభివృద్ధి కలిగించడం కోసం నీలో రోజు ఉజ్జీవింపజేస్తూ, ఆయన ఎలాగంటే పురికొల్పుతూ నీలో ఉన్న మంటని ప్రజ్వలింపజేస్తున్నాడు. అభివృద్ధి చెందుమని రోజు రెచ్చగొడుతున్నాడు. నిన్ను ప్రార్థన చేసుకుందాం. హెచ్చరిస్తూ, పైకి లేపుతూ, నిన్ను బలపరుస్తూ ఉజ్జీవింపజేస్తున్న పరిశుద్ధాత్మని, ఆత్మను ఆర్పక, ఆటంకాలని అధిగమించి, ఏదో కారణాలు సాకులు చెప్పక, ఇదిగో అభివృద్ధిలోకి సాగిపోదుముగాక. దేవుడు ఆనందించే అభివృద్ధి మనందరం పొందుకుందుముగాక. ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము నాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ రూఫ్ కిందికి వచ్చి ఈ హాల్లో 2-3 కూడి మీ యొక్క సన్నిధిని అనుభవిస్తూ, మా మధ్యలో మీ సన్నిధిని ఆహ్వానించి మాతో మాట్లాడమని, సంఘముతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అన్న మాట నెరవేర్చబడినట్లు ఈ దినము నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ కార్యములు మా ఎడల విస్తరింపచేయండి. సంఘము అభివృద్ధి చెందునుగాక. అభివృద్ధిని ఆటంకపరిచే ప్రతి అంశము, ప్రతి ఇండివిజువల్ విశ్వాసిని అభివృద్ధి చెందకుండా ఆటంకపరిచే ప్రతి అసత్య, అబద్ధము, ప్రతి ఇదిగో సత్య విరోధమైన విషయాలు యేసుక్రీస్తు నామమున ఇప్పుడే నశించునుగాక. మార్గములు సరళం చేయబడి అభివృద్ధి వైపు ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ఇదిగో సంఘము, సార్వత్రిక సంఘము మాదిరికరంగా ముందుకు సాగునట్లు మీ కృప సంఘంలో ఉన్న ప్రతి వారికి, ఈరోజు వాక్యం విన్న వారికి అంతకంతకు అనుగ్రహించబడునుగాక. ఇదిగో దేవుని గుర్చినట్టు, ప్రభువైన యేసుక్రీస్తును గుర్చినట్టు అనుభవ జ్ఞాన మూలముగా కృపయు సమాధానం విస్తరించును. మల్టిప్లైడ్ గ్రేస్ అండ్ పీస్ అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఆ యొక్క కృప సమాధానంలో సంఘంలో అభివృద్ధి చెందుతున్న వారందరికీ కలుగునుగాక, విస్తరింపజేయబడునుగాక. వందనాలు. యవనస్తులు, చిన్న బిడ్డలు, పెద్దలు, ఇదిగో నేను ప్రభా వృద్ధులు, ఇదిగో ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన అభివృద్ధి చేత సంఘమును నింపుమని వేడుకుంటూ,
వ్యక్తులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం. నిబంధన భోజనము, ప్రభు శరీరము, ప్రభు రక్తం మన దగ్గరికి వస్తున్నప్పుడు పరీక్ష చేసుకుంటూ విన్న వాక్యాన్ని బట్టి అందులో చేయి